పదే పదే ఆ రోజు మేము అపోజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్తున్న కోమటిరెడ్డి వెంకయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లోపల బయట జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా అనే చాలా సందర్భాల్లో 7,600 కోట్లు రాజగోపాల్ రెడ్డి కూడా 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితాయని పదే 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 కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాసి ఇవ్విన తర్వాత ఆ సంపదని అండ్ మన ఎవరు కోమటిరెడ్డి వెంకయ్యని సస్పెండ్ చేసి పడేశారు. ఇది మర్చిన వారిశ్రావు, ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ యొక్క ప్రజెంటేషన్లో? వెళ్ళకు వచ్చినందుకు నువ్వు సస్పెండ్ చేసేసినావు. మీరు 10 ఏళ్ళు మరి ఈ 7,600 కోట్లు 10 లక్షల ఎకరాలు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలను ఈ ప్రాజెక్టులను యాదకు రాలేవా? దీనికి జవాబు లేదు. ఏం మాట్లాడుతుంది? దీనికి జవాబు ఏముంది? మోసం చేసినట్టు కదా నువ్వు 7,600 కోట్లు ఖర్చు పెట్టగా ఇన్ని 10 లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేసింది మీరు తెలంగాణ ప్రజలకు. సరే, ఇది ఇట్లా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నిన్న టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారంట. అంటే 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయినన్నావు, అదొక అట్లా అని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయిన ఒక్కరోజన్నా నువ్వు అన్నావా? ఆ రోజు ఆ 10 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా, మీ మామ కేసీఆర్ సీఎంగా 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారని ఒక్కరోజన్నా నువ్వు అన్నవా హరీష్ రావు? ఇది నీకు సూటి ప్రశ్న. మీరు అనలేదు. అనకపోగా మీ మామ ఏమన్నాడు? గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా, ఇలాంటి పదం నువ్వు వాడినవే. అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరు నీళ్ళు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. ఏం అరే అవునయ్యా? మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఈయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్ట. ఇది కొత్త, మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా. అరే అవునయ్యా? ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇక మీరు ఎవరికి ఈ పార్టీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అర్థం ముందు టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా, హరీష్ టీడీపీ కదా. పార్టీలో వచ్చి మీరు ఇక మాట్లాడకండి. ఇక సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోన పట్టేయాలని నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా
ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా మీ రెండు పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయిన